దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. వెదజల్లి అభివృద్ధి పొందువారు ఉంటారంట. తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు ఉన్నారని వాక్యంలో ఉన్నది. అలాగే 28వ వచనం సామెతలు 11:28లో ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపో. వాట్ ఈస్ ద కీ టు సక్సెస్? నేను ఇప్పుడు ఆలోచించినాను, అసలు ఆశీర్వాదానికి మార్గం ఏది? దేవుడు నీకు ఏది ఇచ్చినాడో తప్పకుండా నీ చేతులారా కష్టార్జితం, చేతులతో పని చేయాలి, బలంగా నువ్వు శ్రమపడాలి. నీ శ్రమను ఆశీర్వదించేది దేవుడే. నీ చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు వ్యర్థమైన ఖర్చులు ఉండవు. చాలామంది చాలా సంపాదిస్తారు, కానీ ఎంత సంపాదిస్తారో అదంతా చిల్లుబడిన సంచిలో వేసినట్టే. ఆ సంపాదించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా అటు ఇటు హాస్పిటల్, ఆ బిల్లు ఈ బిల్లు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, అటు గందరగోళం. ఆ ఉన్నదాని అంతా కూడా పోగొట్టుకుంటారు. అంటే నీకు ఇలాంటి వ్యర్థమైన ఖర్చులు కాకుండా నీ ప్రాణాన్ని కాపాడేది, నీ యొక్క పనులను ఆశీర్వదించేది, నీకున్న కుటుంబాలను దేవుడు కుటుంబము దీవించేది, అది దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ నీ దగ్గర నుండి ధనం పోయినా కానీ, నాకు యోబు భక్తుడే గుర్తొచ్చినాడు. యోబు ఎంతటి భక్తుడండి! యోబు 1:21 అంటాడు, ఆయన అంతా పోగొట్టుకున్నాడు, ధనం అంతా పోయింది. గొడ్లు, ఎడ్లు, గొర్రెలు, ఆస్తి, మరి పనివారు, పనికెతలు, కన్న పిల్లలు కూడా వెళ్ళిపోయినారు. మంచి మాట అంటాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. ఎంత ధైర్యం ఉండాలి అలా మాటలు మాట్లాడడానికి. అంటే ఎంత హుందాతనంతో అంటున్నాడు, గాడ్ గేవ్ అండ్ గాడ్ హ్యాస్ టేకెన్ అవే. అంటే ఈజ్ సో క్లియర్ బిఫోర్ గాడ్. కానీ దేవుని యొద్దనే వచ్చింది కదా ప్రతి ఆశీర్వాదం. అది దేవుడు తీసుకున్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, అంతే. అంటే కలిగింది ఏదైనా కానీ దేవుని యొద్ద నుండే కలిగిందని ఆయనకు తెలుసు. వాట్ ఎవర్ యూ హ్యావ్ టుడే ఈజ్ ఫ్రమ్ ద గివర్ ఆఫ్ ఆల్ గిఫ్ట్స్, దట్ ఈస్ గాడ్. కాబట్టి నీకు ఉన్న ధనంతో నువ్వు తృప్తి కలిగి ఉండాలి. అంటే ఇంకా మనం ఏమి ఆస్తిపాస్తులు ఉండొద్దు, మనకి ఏ సంపాదన ఉండొద్దు అని కాదు. నీ లక్ష్యము దేవుడై ఉండాలి, నీ గురి గమ్యము దేవుడై ఉండాలి. ప్రభు అంటాడు కదా, మరి నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మై కింగ్డమ్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. అది యోహాను సువార్త 18:36 ఉంది. అంటే యేసు ప్రభువు దగ్గర కావాలి, నిత్య జీవము కావాలి, ఆత్మీయ ఆశీర్వాదాలు కావాలి, దాంతోపాటు ఈ లోకాన్ని కూడా నేను హత్తుకుంటాను. దేవుడు ఇస్తాడు సమృద్ధిగా, సమస్తం ఆయన ధారాళంగా తన బిడ్డలకు ఇస్తానని వాగ్దానం ఇచ్చినాడు. అందుకే నీవు ధనం కాదు, దేవుడు నీ గురి అయి ఉండాలి. సదాకాలము నా గురి నేను దేవుని యందే నిలుపుతానని కీర్తనకారుడు అంటున్నాడు. మీరు తిమోతి పత్రికలో చూసినప్పుడు సమస్తము మనకు ధారాళంగా అనుగ్రహించే దేవుని యందే నీ యొక్క నమ్మకము ఉండాలని పౌలు భక్తుడు తిమోతి, ఆత్మీయ కుమారుడైన తిమోతిని హెచ్చరిస్తున్నాడు. 1 తిమోతి 6:17 చూడండి. 1 తిమోతి 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. ఒకసారి హల్లెలూయా గట్టి చెప్దాం. ఇంకా గట్టి చెప్పాలి. మన దగ్గర కోట్లు లేవు. కోట్లు ఉన్నాయంటే నేను అంటాను ఏదో 2-3 కోట్లు సలికి వేసుకోవడానికి ఉన్నాయి, కానీ ఇంకా కోట్లు మా దగ్గర లేవు. మాకు దేవుడు ఉన్నాడు. ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద హెవెన్ అండ్ ద భూమికి ఆకాశానికి సృష్టికర్త దేవుడే ఉన్నాడు. మాకు దేవుని కలిగి ఉన్నాం. నాకైతే నా దేవుని పొందు
ధన్యకరము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులైపోతారు. ధనాన్ని చూసి వారు అతిశయిస్తారు. ధనవంతులు తమ ధనం యందు అతిశయించడం కానీ, బలవంతులు తమ బలం యందు అతిశయించడం కానీ, ఐశ్వర్యవంతులు తమ ఐశ్వర్యాన్ని చూసి అతిశయించడానికి మరి అది అట్టి అతిశయం అంతా, అట్టి డంబమంతా చెడ్డదని వాక్యం సెలవిస్తుంది. భూమి మీద కృప చూపుతున్న దేవుడు ఒకడున్నాడని, మరి ఆయనను తెలుసుకున్నట బట్టి నీవు అతిశయించాలని ఇర్మియా ప్రవక్త తన గ్రంథములో సెలవిస్తున్నాడు. ఇక్కడ 1 తిమోతి 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవచ్చు. మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలని వారికి ఆజ్ఞాపించు. వీరి దగ్గర ఒక ధనం ఉందట, సత్క్రియలు అనే ధనం. అంటే ఎవ్వరు అపహరించని ధనం. అది పచ్చ నోట్లు, ఎర్ర నోట్లు కాదు, సత్క్రియలు అనే ధనం. నో గవర్నమెంట్ క్యాన్ విత్డ్రా ఆర్ డిమానిటైజ్ సచ్ గుడ్ వర్క్స్. ఈ మంచి పనులు, సత్క్రియలు అనే ధనాన్ని కలిగిన వారు ఎంత ధన్యులు. వారు మేలు చేస్తూ ఉన్నారు. ఔదార్యం గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది తిమోతికి పౌలు భక్తుడు రాస్తున్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయంలోనే ఉంది. 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దేనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది, సాటిస్ఫాక్షన్ విత్ గాడ్లీనెస్, కంటెంట్మెంట్ విత్ గాడ్లీనెస్ ఇస్ ఎ గ్రేట్ గెయిన్. చాలా కుటుంబాల్లో తృప్తి లేదు. దేవునికి ఇవ్వరు, పేదలకు ఇవ్వరు, కూర్చుకుందాం అనుకుంటారు. ఎప్పుడు గందరగోళం, కలహాలు, కయ్యాలు. దేవునికి ఇవ్వకుండా ఎవరు ఎక్కువారవుతారు, ఇచ్చి ఎవరు తక్కువారవుతారు. కాబట్టి ఇవన్నీ వాక్యము సత్యమైంది, గ్రహించాలి. మన హృదయంలో వాక్యాన్ని మనము సంగ్రహించుకోవాలి. యూ షుడ్ బి రిచ్ టువర్డ్స్ గాడ్. దేవుని యెడల ధనవంతులుగా ఉండాలని వాక్యం మనకు బోధిస్తుంది. మనం ఈ లోకంలోనికి ఏమీ తీయలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతుల గుట్టకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడదు. మోసపోతారన్నమాట, చిక్కిపోతారు కొన్నిసార్లు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ దినాల్లో తెచ్చి నీకు నోట్ల గట్టలు ఇవ్వచ్చు ఎవరైనా, కానీ నువ్వు నో అని చెప్తానికి నీకు ధైర్యం ఉండాలి. నో, ఐ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్. ఏమన్నా దేంట్లో నన్ను చిక్కిపోతావు. నీ కాలు చిక్కబడకున్నట్లు దేవుడు నిన్ను కాపాడు గాక. దేవుని స్తోత్రం. ఎందుకంటే చాలా మోసకరమైన దురాశలు ఇవి, మోసకరమైన వలయాలన్నమాట. నేను వెంటాడుతూ ఉంటుంది. కానీ దేవుని కలిగిన నీవు సరైన నిర్ణయం తీసుకోవడానికి దేవుడు పైనుండి వచ్చే జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. ఇవి శోధనలో, ఉరిలో, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలను నిన్ను నెట్టివేస్తుంది. అటువి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముంచివే. ధనాన్ని ప్రేమించేవాడు పాడైపోతాడని వాక్యంలో చూసినాం కదా. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ఈవిల్ ఈజ్ ద లవ్ ఫర్ మనీ. మనీ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్ బట్ ఎ బ్యాడ్ మాస్టర్. ఇట్ షుడ్ సర్వ్ యువర్ నీడ్స్. అంతే, అంత మట్టుకే దానికి స్థాయి ఇవ్వాలి. దేవుని స్థానాన్ని తీసి ధనానికి ఇవ్వద్దు. చాలా మోసపోతాం, అటు సాతానుకు ఎరగా మారిపోతాం. చిక్కుల్లో, శోధనలో, ఉరిలో, అవివేకయుక్తమైన కార్యాల్లో మనం నెట్టివేయబడతాం. ఇంకా ఎవడు కూడా నీకు సహాయానికి రాకుండా అట్టి పరిస్థితి. పెద్ద మైనింగ్, ఒక పెద్ద మరి గనుల వ్యాపారి కోట్లు ఖర్చు పెట్టి తన కూతురు వివాహము చాలా గంభీరంగా, ఆ కూతురు వివాహానికి దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. కానీ వివాహం క్యాన్సిల్ అయింది. ఇప్పుడు వివాహం మరి క్యాన్సిల్ అయిపోయిన వెడ్డింగ్ కార్డ్ని ఎంతో ఖరీదైంది. ఒక్కొక్క కార్డే లక్షల రూపాయల ఖర్చుతో అచ్చు వేసినాడు. చూడండి, ఇప్పుడు వివాహం క్యాన్సిల్ ఎందుకైంది అని అంటే కూర్చుకున్న ధనం చెల్లడం లేదు. మరి వివాహం కావాలి, అంత గంభీరంగా కావాలని ఎన్ని కలలు కన్నా ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయింది. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే.
127వ కీర్తన 1వ వచనంలో ఉంది. కనుక ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసంలో తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి అని వాక్యంలో చూస్తున్నాం. శోధనలో పడతారు, సాతాను ఉచ్చుల్లో పడిపోతారు, నాశనము నష్టములో మునిగిపోతారని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి నీవు ఏం చేయాలి ధనంతో? వాట్ షుడ్ ఐ డూ విత్ మనీ? మొదట దేవుడు ఇచ్చినాడు, దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి, సంతృష్టి కలిగి బ్రతకాలి. దాని తర్వాత నీకు మరి ఇచ్చిన ప్రేరణ ద్వారా పేదలకు బీదలకు తప్పకుండా సహాయం చేయాలి. అలాగే స్వప్రయోజనంగా ఉండి లేక స్వార్థాన్ని కోరితే ఆ ధనం వల్ల నీకు దుఃఖమే కలుగుతుంది. దేవుని రాజ్యాన్ని కట్టడానికి నీవు నీ ధనాన్ని వాడుకుంటే కొన్ని ఆత్మలను నిత్య జీవంలోకి నడిపించగలుగుతాం. మరి ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు కదా, లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ధనమంతా కూర్చుకున్నాడు, కానీ దేవుడు వాడిని ప్రశంసించడం లేదు. గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్ విత్ పీపుల్ హూ అక్యుములేట్ ఆర్ హోల్డ్ మనీ. చూడండి, ఇక్కడే మీకు తెలుస్తుంది యేసుప్రభు చెప్పిన ఉపమానాలు. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం దేవుని యుద్ధ నుండి మాటగా ఈరోజు తీసుకున్నాము. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిగి విస్తరించడం వలన వాని జీవమునకు అది మూలము కాదు అని అంటూ మరి యేసుప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. మరియు ఆయన వారితో ఈ ఉపమానించిన ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండాను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతు, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా విస్తారమైన ఆస్తి నేను సమకూర్చబడి ఉన్నది, నా ప్రాణమా నీవు తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకుందునని అనుకున్నాను. అయితే నా 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 అని నేను రౌండ్ ఆఫ్ చేస్తే నాకు దాదాపు ఒక 8 పర్యాయములు నా మై మై నా నా చివరికంటే నా ప్రాణం కొరకు నేను ఇంత సమకూర్చిన, అనుభవించు, తిను త్రాగు సుఖించు. అప్పుడు దేవుడు అంటున్నాడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవని వశమగునని వానితో చెప్పాను. దేవుని యందు ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండునని చెప్పాను. మంచి శ్రేష్టమైన ఉపమానాన్ని మరి ప్రభువు ఇక్కడ సెలవిస్తున్నాడు. దేవుని యందు ధనవం అన్నప్పుడు నువ్వు రక్షణ పొందాలి. యు హావ్ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ సేవియర్. రక్షణ లేకుంటే నీకు నిత్య జీవం లేదు. ఇది అశాశ్వతం. ఈ ధనం సమకూర్చేసి హౌ టెంపరీ, హౌ ట్రాన్సిటరీ. యూ హ్యావ్ సీన్ దిస్ వీక్ హౌ పీపుల్ ఆర్ జస్ట్ థ్రోయింగ్ మనీ ఇన్ టు ద గార్బేజ్. చెత్త కొండలో వేసేస్తున్నారు పనికిరాదని. బిచ్చగాడు కూడా 1000 రూపాయల నోట్లు వద్దంటున్నాడు. 500 సార్ నో, ఈ డజంట్ వాంట్. మనకి 10 రూపాయలు ఇచ్చినా చాలు, కానీ 1000 రూపాయలు 500 చెల్లని ఎందుకు అనుకుంటున్నాడు. అంటే ధనమును మరి అంత ఇట్ హెస్ బికమ్ సో యూజ్లెస్. కనుక మరి ఈ లోక సంబంధమైన ధనం కాదు, నీకు రక్షణ అమూల్యమైంది. నీ పాపాలు క్షమింపబడాలి, పశ్చాత్తాపంతో దేవుని తడు తిరిగినప్పుడు రక్షణ అనే ధనాన్ని నువ్వు పొందుకుంటావు. తర్వాత నీవు దేవుని గురించిన జ్ఞానం, అది చాలా అమూల్యమైంది. నీతి న్యాయములు జరిగించడం, అది దేవుని చిత్తమైంది. సత్యాన్ని వెంబడించడం, దట్ ఇస్ సో ప్రెషియస్ అండ్ ప్రైజ్లెస్. తర్వాత పరిశుద్ధమైన జీవితం జీవించడం, అదెంత ధన్యకరమైంది. ఇవన్నీ కూడా నువ్వు డబ్బుతో ముడికట్టలేవు, డబ్బుతో తూచలేవు. దాంట్లో మరి నేను చెప్పిన యాకోబు తన పత్రికలు అంటున్నాడు, యాకోబు 4:4, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరం అని మీరు ఎరగరా? ఎవడైతే ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. హీ బికమ్స్ ఎన్ ఎనిమీ ఆఫ్ గాడ్. అన్నట్టుగా ధనవంతులు మనం కాకుండా ఉండాలా? ఈ ప్రశ్న తప్పకుండా వస్తుంది. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు అన్నాడు కదా. అవును, 100% విషయం అది నిజమే. దేవుని ప్రేమించే వారిని దేవుడు ధనవంతులుగా చేస్తాడు, ఆస్తిని ఇస్తాడు, అడగకుండానే ఇస్తాడు, వారిని పై అంతస్తులో ఉంచుతాడు. దట్ ఇస్ డెఫినెట్లీ ట్రూ. ఎందుకంటే ఇస్సాకును దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదించినాడు. ఇస్సాకు ఆ దేశములో ఉన్నవాడై విత్తనం వేసి 100 ఫలం పొందుకున్నాడని ఆదికాండం 26వ అధ్యాయంలో చూస్తున్నారు. ఆయన క్రమక్రమంగా దేవుడు దీవించినాడు. ఇస్సాకు మరి మిక్కిలి గొప్పవాడగు వరకు దేవుడు అతనికి తోడుగా ఉండినాడని. దేవుడు ఆ మనుషునికి తోడై ఉండినందున
ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడాయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అన్నట్టు గొప్పవాడైనందుకు ఆ ధనాన్ని హత్తుకొని దేవుని వదిలిపెట్టినాడా? దేవుని వదిలిపెట్టలేదు. అబ్రహాము ధనవంతుడే, అబ్రహాముకు ఆస్తిపాస్తులు ఉంది, ధనం ఉన్నది అంతుంది, కానీ ధనం మీద లక్ష్యం పెట్టలేదు. దేవునికి స్నేహితుడిగా మారిపోయినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు మే హ్యావ్ రిచెస్, యు మే హ్యావ్ మనీ, యు మే హ్యావ్ గోల్డ్, బట్ డోంట్ కీప్ యువర్ ట్రస్ట్ ఇన్ ద రిచెస్ which will not permanent, which will leave you at any time, but keep your eyes focused on God. అది చాలా ముఖ్యం. అబ్రహాము అంత ధన సమృద్ధి గలవాడు, ధనవంతుడు, మరి అయినా దేవుని వదిలిపెట్టలేదు కదా. దేవునికి స్నేహితుడిగా మారినాడు, దేవుని నమ్మినాడు. అబ్రహాము దేవుని నమ్మాను, ధనాన్ని నమ్మలేదు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ అని పాత నిబంధనలో దేవునికి అది సంబోధన మనం చూస్తాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారందరూ ధనవంతులే, కానీ వారు దేవుణ్ణి వదిలిపెట్టలేదు, ధనం వెంబడి వెళ్ళలేదు. దేవుడు వారిని ఆశీర్వదించినాడు కాబట్టి వారు గొప్పవారైపోయినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాసాన్ని నీవు వదిలిపెట్టకూడదు, విధేయతను వదిలిపెట్టకూడదు. డబ్బుతో కాదు నీ జీవితం ముడిపడి ఉండాల్సింది, దేవునితో బంధం కలిగి ఉండాలి. బీ కనెక్టెడ్ టు గాడ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. దట్ ఇస్ అ పర్మనెంట్ బాండ్. అందుకే నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు కావలసినవన్నీ నేను ఇస్తానని ప్రభువు మత్తయి సువార్త 6:33లో వాగ్దానం ఇచ్చినాడు. దేవునితో నీవు బంధము కలిగి ఉండాలి. డబ్బు నీకు కావాలి తప్పకుండా, నీ కుటుంబానికి పోషణ ఇవ్వడానికి. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడని కూడా ఉంది. అది అన్యాయంగా వచ్చిన సొమ్ముతో కాదు, ఎవరో కష్టపడిన డబ్బు లంచం తీసుకొని నీ ఇంట్లో కూర్చుకొని దానివల్ల నీ పిల్లలు పైకి వస్తారని ఎప్పుడు కలలో కూడా నువ్వు అనుకోకూడదు. లంచగొండిగా నువ్వు ఉంటే నీ ఆ దుష్ట స్వభావాన్ని వదిలిపెట్టు. ఎందుకంటే లంచం తీసుకున్న వారికి దైవాశీర్వాదాలు ఎక్కడ ఉంటుంది? వారు దేవుని నియమాలను పాటించకుండా దేవునికి అవిధేయత చూపుతూ ధనాన్ని కూర్చుకొని వారు సొంతగా పైకి రావాలనుకుంటే అదొక కలగానే మిగిలిపోతుంది. పైగా శాపాన్ని వారి పిల్లలకు వారు మరి కూర్చుకుంటారు. అలా కాదు, నీకు దేవుడు ధనం ఇచ్చినప్పుడు యూ షుడ్ ఆనర్ గాడ్ విత్ యువర్ మనీ, దెన్ యువర్ మనీ విల్ మల్టిప్లై. దేవుడు నిన్ను, నీ బిడ్డలను తరతరములకు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. God is a faithful God, is a God of generations. I have to tell about my father, పాస్టర్ మాథ్యూ గారు. 5 రూపాయలు కూడా మాకు బ్యాంకులో జమ కట్టలేదు. మేము 5గురం పిల్లలమైతే 5 రూపాయలు కూడా మా మీద థ్రిఫ్ట్ డిపాజిట్ కానీ ఏ డిపాజిట్ లేదు. ఆయన ఉన్నవాన్ని దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టినాడు. కొన్నిసార్లు మా తల్లి అడిగేది, ఏంటయ్యా పిల్లల గురించి నీకు శ్రద్ధ లేదు, పిల్లల సంగతి దేవుడు చూసుకుంటాడు, యెహోవా ఈరే అనేది. దేవుని స్తోత్రం. నా పిల్లల్ని దేవుడు చూసుకుంటాడు, దేవుడు నన్ను పిలిచినాడు, నాకున్నదంతా నేను దేవుని సేవకు ఖర్చు పెడతాను. నిజమే, మేము 5గురిలో కూడా అందరినీ దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకొని వచ్చినాడు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పిల్లలు ఎలాగో, పిల్లలు ఎలాగో అని నువ్వు ఎప్పుడు విచారించదు. చింతించి నీ ఎత్తు మూరడు ఎక్కువ కాదు. దావీదు భక్తుడు అంటున్నాడు 37వ కీర్తన, నేను చిన్నవాడనై ఉంటేనే ఇప్పుడు ముసలివాడనైతే ఆయనను నీతిమంతులు విడవబెట్టగాని వారి సంతానము భిక్షమెత్తుగా నేను ఎన్నడూ చప్పట్లు గట్టిగా కొడదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ నెవర్ సా ద రైటియస్ బెగ్గింగ్ బ్రెడ్ నార్ హిస్ సీడ్ ఫర్సేకన్. దావీదు మహారాజు అంటున్నాడు. కాబట్టి దేవుని గురించిన శ్రద్ధ నీకు కావాలి, దైవ కార్యాల గురించిన పట్టుదల కావాలి. దేవుడు సమస్తము కూడా నీకు అనుగ్రహిస్తాడు. కూర్చుకోవడానికి కాదు డబ్బు. కూర్చుకున్న వారందరూ గుండె కొట్టుకొని ఏడుస్తున్నారు, తాడు వెతుకుతున్నారు, చావడానికి సిద్ధంగా ఉన్నారు, మందు మింగి చేస్తున్నారు, నూతిలో పడుతున్నారు, ఊరేసుకుంటున్నారు. ఎంత శ్రమ! ధనవంతులారా, మీ మీదికి వచ్చేడు ఉపద్రవం గురించి మీరు ఏడ్చి ప్రలాపిస్తారని వాక్యము అక్షరాల నెరవేరింది. ధనాన్ని ప్రేమించి నిత్య జీవాన్ని పోగొట్టుకున్న ఒక యవనస్తుడైన అధికారి గురించి కూడా మనం చదివినాం. ఒకడు కొట్లు విప్పి కట్టుకుంటున్నాడు, ప్రాణంతో అంటున్నాడు, తిను, త్రాగు, సంతోషించు, నీ కొరకు అనేక సంవత్సరాల కొరకు నేను కూర్చుకొని ఉన్నాను, కూడబెట్టినాను. అటివాన్ని దేవుడు అంటున్నాడు, ప్రశంసించిన శబాష్ అంటారు కదా. లోకం అయితే ధనాన్ని కూర్చుకుంటే ఓ వాడు చాలా గొప్పోడు. దేవుడు అంటాడు, వెర్రివాడా, యువర్ సోల్ ఈజ్ మోర్ ప్రెషియస్ దాన్ ద వెల్త్ యూ హ్యావ్ అక్యుములేటెడ్. నువ్వు కూర్చుకున్న ధనం కంటే నీ ఆత్మ చాలా విలువైంది. శరీరము రాలిపోతుంది,
ఆత్మ దేవుని వద్దకు వెళ్ళాలి కదా. మಣ್ಣైనది మట్టికి తిరిగి వెళ్ళిపోతుంది. ఆత్మ యొక్క ఆ యొక్క విలువ నీకు తెలియదు. అందుకే మార్క్స్ వార్త 8:36లో ఒకడు సర్వలోకమును సంపాదించుకున్న వాని ఆత్మను పోగొట్టుకుంటే వాని వలన ఏమీ ప్రయోజనం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజం చెప్పాలంటే ఈ లోకంలో మనం ఎంత అధికంగా ధనాన్ని ప్రేమించి ఆస్తిని సమకూర్చుకుంటామో అంతగా ఆత్మీయంగా పేదరికానికి దిగజారిపోయే అవస్థ మరి వస్తుంది. ఎందుకంటే సాతానుడు అలాగ నిన్ను ప్రేరేపించి మరి ఆ పాపంలోకి, ధనాశలోకి, దురాశల్లోకి నెట్టివేసే అవకాశం ఉంది. కాబట్టి ధనము లేకున్నా దేవుని కలిగి ఉంటే అంతకంటే మించిన భాగ్యము లేదు అన్నట్టు సోమరి వారై ఉండి ఏ పని చేయకుండా నాకు ధనం వద్దు, నాకు దేవుడే కావాలంటే అలా కాదు. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ. డెఫినెట్లీ యూ హ్యావ్ టు యూజ్ ఆల్ యువర్ టాలెంట్స్ గాడ్ హ్యాస్ గివెన్. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. మరి నిన్ను ధనవంతునిగా చేయడము దేవునికి ఇష్టమే. దేవుని మార్గాల్లో ఉంటే నువ్వు ఎప్పుడు పేదగా ఉండాలి, అప్పుల పాలై ఉండాలని దేవుని చిత్తంగా. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారమును అన్ని విషయంలో కూడా వర్ధిల్లాలనేదే దేవుని చిత్తం. అయినా నీ గురి గమ్యం దేవుడై ఉండాలి, నువ్వు ధనం మీద కాదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నాకు కలిగిందేదో అన్నీ కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే నాకు క్రీస్తు యొక్క మరణము, పునరుద్ధానము, ఆ జ్ఞానము, ఆ అనుభవంలోకి నేను రావాలని నాకు కలిగినవన్నీ కూడా నేను పెంటతో సమానంగా ఎంచుతున్నాను. హెబ్రీ 12:1 మాటలు అంటాడు, 1వ వచనంలో, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచి నేను పయనిస్తాను. అంటే ఎంత గొప్ప ప్రశస్తమైన మాట అని మనము గ్రహించాలి. కనుక ఈరోజు దేవుడు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనము. ఒకసారి తీయండి ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. దీని మీద ధ్యానించినాను, చాలా సంతోషము నా ఆత్మకు కలిగింది. ఇక్కడ ఓబేదెదోము అనే ఒక వ్యక్తి, 2 శామ్యూయల్ 6:11, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమి ఈ ఓబేదెదోము గృహంలో నోట్ల కట్టలు లేవు. మరి 1000 రూపాయల కట్టలు, 500 రూపాయల కట్టలు కూర్చుకొని పెట్టెలలో పెట్టలేదు. ఆయన దగ్గర ఒకటే పెట్టె ఉంది. ఆ పెట్టె పేరేంటి? దేవుని మందస్సం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందస్సం 3 నెలలు ఓబేదెదోము గృహంలో ఉన్నందుకు దేవుడు అతని ఇంటి వారిని ఆశీర్వదించినాడట. ఏంటి మందసం అంటే? మందసంలో ఏముంటుంది? మందసంలో మరి పరలోకం నుండి దిగి వచ్చిన మరి ఆహారం, మన్నా ఉంటుందట. అహరోను యొక్క చిగురించిన కర్ర ఉంటుందట. మరి మోషేకు దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల పలకలు ఉంటుందండి. ఒక్కొక్క దానికి ఎంతో గూఢమైన వివరణ ఉంది, అర్థం ఉంది. మన్నా అంటే జీవాహారము, వాక్యం. అహరోను చిగురించిన కర్ర అది అభివృద్ధికి, అది ఆశీర్వాదానికి సూచన. మోషే 10 ఆజ్ఞలంటే దేవుని ఆదేశాలు, ఆజ్ఞలకు సూచన. ఎక్కడ దేవుని వాక్యం ఉంటుందో, ఎక్కడ విధేయత గల మనసు ఉంటుందో అక్కడ తప్పకుండా అభివృద్ధి, క్షేమము, ఐశ్వర్యము వస్తుంది. దేవుడు అట్టి కుటుంబాలను మెండుగా నిండుగా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధనాన్ని వెంబడించిన వారు పతనమైనారు ఎంతోమంది మనకు తెలుసు. ఆకాను ప్రశస్త వస్త్రాలట. ఆ యూదుల ఆ దినాల్లో వస్త్రాల మీద చాలా ఏకాగ్రత చూపేదంట. అంటే అది చాలా విలువైన వస్త్రాలు. బంగారం, వెండి కూడా వస్త్రాలు అలంకరణ కొరకు ఉపయోగించేవి. కాబట్టి షీనారు వస్త్రం తెచ్చి దాచిపెట్టుకున్నాడు. అవన్నీ తుప్పుపట్టేవి. దేవుడు వద్దన్న డబ్బు కూడా తెచ్చి ఇంట్లో కూర్చుకున్నాడు. ఏమి లాభం రాలేదు. అవిధేయత వలన ఆకాను తన కుటుంబము రాళ్లతో కొట్టబడి చంపబడినాడు. చూడండి, ధనము వెంబడి వెళ్ళిన వారు అటు ధనము దొరకదు, ఇటు దేవుడు దొరకడు. యూదా 3.5 సంవత్సరాలు దేవుని శిష్యరికంలో, ప్రభు యొక్క శిష్యరికంలో ఉన్న అపోస్తలతో పిలుపు కలిగి, ఎంత ఉన్నతమైన రాజరిక పిలుపు. అయినా వారి మనసంతా బంగారం మీద ఉందో, వెండి మీద ఉందో, లేక అధికారం మీద ఉందో, ప్రభువుతోనే నడుస్తూ ప్రభువును 30 వెండి నాణాలకు అమ్మినాడు. ఆ ధనము వాడు అనుభవించలేదు. రక్షకుని అమ్మేసినాడు. ధనాశ అమ్ముకున్నాడు, కానీ అది అనుభవించలేదు. ఎవరు అనుభవించలేదు. ధనాన్ని అక్రమంగా సంపాదించుకున్న వారు పరిశుద్ధ గ్రంథంలో ఒక్కరిని చూపెట్టండి, ఎవరైనా అనుభవించిన వాళ్ళు అంటే ఎవరు లేరు. గెహజీ కూడా ధనం వెంబడి పరిగెత్తినాడు. ఈ ర్యాన్ ఆఫ్టర్ మనీ.
వస్త్రాలంట, ధనమంట, బంగారం అంట. దైవజనుడు అడిగినాడని పైగా దైవజనుడి మీద అబద్ధం మోపినాడు. ఆ ధనం వాడు అనుభవించలేదు. ఆ ధనంతో పాటు కుష్టు కూడా తీసుకొని వచ్చినాడు. తన ఇంటిలో ఉన్న వారందరికీ అందించినాడు. కుష్టుతోనే చనిపోయినాడు. చూడండి, దేవుడు మనకు మరి ధనాన్ని ఇస్తాడు, దాన్ని అనుభవించడానికి ఉన్న ఆశీర్వాదం కూడా ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధనం కూర్చుకోవడం మాత్రం కాదు, గాడ్ విల్ గివ్ యూ ద బ్లెస్సింగ్ టు ఎంజాయ్ ద వెల్త్ గాడ్ హ్యాస్ గివెన్. కాబట్టి కూర్చుకున్నావన్నంత మాత్రాన నీకు ఒరిగేది ఏమీ లేదని ఈ దినాల్లో జరిగిన ఘటన ద్వారా నువ్వు నేర్చుకోవాలి. కాబట్టి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. అందుకే ఎట్టి విధమైన లోభానికి ఇవ్వకుండా యేసు ప్రభు అంటున్నాడు, డోంట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ కవిచియస్నెస్. లోభము తట్టు కాదు మీరు మీ నేత్రాలు పెట్టాల్సింది. నో గ్రీడ్ ఫర్ గాడ్స్ చిల్డ్రన్. కానీ పైగా నీవు మరి దేవుని కలిగి ఉండాలి. దేవుడు నీకు పాలు స్వాస్థ్యంగా ఉండాలి. గాడ్ షుడ్ బికమ్ యువర్ ఇన్హెరిటెన్స్. హీ షుడ్ బికమ్ యువర్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఫోకస్ ఆన్ గాడ్, హిజ్ మైట్, హిజ్ పవర్, హిజ్ లవ్, హిజ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ వాట్ హీ హెస్ గివెన్ యూ. కాబట్టి వీటి మీద నువ్వు గురి కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు నీకు ఈ లోకరీతిగా ఉన్న ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇస్తాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, లోకరీతిగా ఉన్న ఆశీర్వాదాలు కూడా దేవుడు తప్పకుండా ప్రతి దేవుని బిడ్డకు అనుగ్రహిస్తాడు. దేవుని వెతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. వాక్యం ద్వారా హెచ్చరించినావు. నీ వాక్యము రెండంచుల వేల ఆత్మ ఖడ్గమైంది. అది ఎటువంటి హృదయంలో నుండి కూడా దూసుకొని పోతుంది. అది తప్పకుండా నీ కార్యాన్ని నెరవేరుస్తుంది. ఆయన నిల్చున్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైనది ఎంచుకోవడానికి సహాయం దయచేయండి. శ్రేష్టమైనవి ఎంచుకోవడానికి సహాయం దయచేయండి. తుచ్చమైన అభిలాషలకు వారి మనసు తిరగకుండా ఆయన ఏది యోగ్యమైంది, ఏది ఉన్నతమైంది, ఏది దేవుని చిత్తము వెతకడానికి ఉన్న ఆ విచక్షణ శక్తి, వివేచన వరము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. టీవీ ద్వారా విన్న వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవుని మార్గంలో నిలబెట్టమని, నడిపించమని ప్రార్థిస్తున్నాను. గురి యొద్దకే నేను పరిగెత్తున్నానని పౌలు భక్తుడు అంటున్నాడు. వెనుకున్న వాటినన్నీ నేను మరిచి గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నాను. అవును ప్రభువా, గాలిని కొట్టినట్టు నేను ప్రయాసపడటం లేదంటున్నాడు. ఆయన నీకు స్తోత్రం. ఈ లోకంలో మేము చేసే అవ్యయ ప్రయాసాలన్నీ కూడా గాలిని స్వతంత్రించుకున్నట్లే, కానీ నిన్ను కలిగి ఉండడం ఎంత గొప్పది. సదాకాలం మా గురిని యందు నిలపడానికి ఉన్న కృప దయచేయమని, దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని చేతులెత్తి ఆశీర్వదించమని, వారి కుటుంబాలకు కూడా ఏ మేలు కొదువు లేకుండా దీవెన దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును కాక. ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన
కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ